ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫుటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మనం ఈ రోజున గణపతి పూజ ఎలా సులువుగా ఎలా చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం. అలాగే వినాయకుడికి గరిక ఎందుకు ప్రత్యేకం, గరిక పూజకి వినాయకుడికి సంబంధం ఏమిటి అనేటటువంటి రెండు విషయాలు కూడా మనం ఈ రోజున తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా మనం పంతులు గారు ఉన్నా లేకపోయినా మనం వినాయక చవితి నాడు ఏ విధంగా పూజ చేసుకోవాలి అంటే, మనం ఉదయాన్నే లేచి ఇంట్లో వాళ్ళందరూ శుభ్రంగా స్నానం చేసి ఆ దేవుడి గదిని శుభ్రం చేసుకుని అక్కడ చక్కగా అలంకరణ చేసుకుని ఒక పీట వేసి పీట మీద పద్మం వేసిన తర్వాత దాని మీద ఒక వస్త్రాన్ని వేసి కొద్దిగా బియ్యం కానీ ధాన్యం కానీ పోసి దాని మీద ఒక మట్టి గణపతిని తీసుకొచ్చి పెట్టి, అలాగే పక్కనే చిన్న పసుపు గణపతిని పెట్టి ఆ పసుపు గణపతికి కూడా చిన్న కుంకుమ బొట్టు పెట్టి దీపారాధన చేసుకుని, తర్వాత దీపారాధన అయిన తర్వాత మన పేరు గోత్రము కూడా చెప్పుకుని మహాగణాధిపతి దేవత వినాయక చవితి పర్వదినే శ్రీ మహాగణాధిపతి దేవత పూజాంచ కరిష్యే అని చెప్పుకుని, తర్వాత పసుపు గణపతి మీద కొద్దిగా ఓం గణేశాయ నమః ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, నవరత్న గజిత సింహాసనం సమర్పయామి అని చెప్పి అలాగా అక్షింతలు వేస్తూ స్నాపయామి, స్నానం సమర్పయామి, ఒక తమలపాకుతో కానీ ఒక ఏదైనా పువ్వుతో కానీ కొద్దిగా నీళ్లు చల్లి గుడ్డతో చేసిన వస్త్రం కానీ మళ్ళీ పువ్వులు అక్షింతలు పూజ చేసి ఓం గం నమః అని 16 సార్లు పూజ చేసి 2 అగరత్తులు వెలిగించి ఈ పసుపు గణపతి దగ్గర చిన్న బెల్లం ముక్క పెట్టి దాని మీద నీళ్లు చల్లి దేవుడికి ఇలా నివేదన చూపించండి. తర్వాత మళ్ళీ 2 అక్షింతలు వేసి నమస్కారం చేయండి. తర్వాత మీరు పెట్టుకున్న మట్టి గణపతి దగ్గర అక్షింతలు వేసి ఆ ఒక చెయ్యి అలా వేసి పట్టుకుని వరసిద్ధి వినాయక దేవత ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అనుకుంటూ అక్కడ ఆయన్ని స్థాపించండి. తర్వాత మట్టి గణపతికి కూడా ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, నవరత్న గజిత సింహాసనం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి అని చెప్పి 3 సార్లు నీళ్లు చల్లి ఒక చిన్న వస్త్రాన్ని వేసి ఒక పువ్వుని గంధంలో ముంచి గంధం సమర్పయామి, అక్షితాం సమర్పయామి. తర్వాత మీ ఫోన్లో కానీ బయట పూజా స్టోర్లో అమ్ముతారు మహాగణపతి పూజ వినాయక వ్రతకల్పం, ఆ పుస్తకం తెచ్చుకుని దాంట్లో గణపతి అష్టోత్తరం ఉంటుంది. ఆ నామాలు ఒక్కొక్కటి కూడా చదువుకుని పువ్వులు అక్షింతలు పత్రి గరిక పూజ చేసిన తర్వాత 2 అగరత్తులు వెలిగించి ధూపమాగ్రాపయామి, మళ్ళీ ముందు వెలిగించిన దీపాలకు నమస్కారం చేసి దీపం దర్శయామి. తర్వాత మీరు చేసుకున్న ప్రసాదాలు ప్రధానంగా చెరుకు, బెల్లం, అటుకులు, అరటి పండ్లు, కుడుములు, ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా అక్కడ పెట్టి వాటి మీద నీళ్లు చల్లి ఒక 5 సార్లు దేవుడికి అలా చూపించి, తర్వాత 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు తాంబూలం కింద పెట్టి చిన్న హారతి కర్పూరం వెలిగించి మీకు తోచినటువంటి మంత్రాన్ని చదువుకుంటూ శ్రీ మహాగణాధిపతి నమః ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి అని చెప్పి హారతి చూపించి మళ్ళీ ఆ హారతిని మీరు కళ్ళకు అద్దుకున్నాక 2 అక్షంతలు పువ్వులు తీసుకుని మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అని చెప్పి ఆ వినాయకుడు పాదాల దగ్గర వేసి మళ్ళీ అక్కడ దేవుడి దగ్గర ఉన్న అక్షంతలు మీరు మీ పిల్లలు వేసుకోండి. అక్కడికి మహాగణపతి పూజ సులువుగా పూర్తవుతుంది. కాబట్టి పంతులు గారు వీలైన వాళ్ళు అలా తీసుకోండి, లేని వాళ్ళు ఈ విధానంగా చేసుకుని, అలాగే వినాయక చవితి కథ మన పూజా స్టోర్లో ఉన్న పుస్తకంలో కానీ ఫోన్లో కానీ ఉంటుంది. ఆ కథను మీరు చదువుకున్నా విన్నా కూడా వినాయక చవితి యొక్క పరిపూర్ణమైనటువంటి ఫలితం లభిస్తుంది. కాబట్టి ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి. గణపతి పూజ వినాయక చవితి నాడు ప్రతి ఒక్కరూ కూడా మట్టి గణపతిని తీసుకురండి. మట్టి గణపతిని పూజ చేసి తర్వాత మళ్ళీ నీళ్ళల్లో కలపాలి. అంటే ఈ 9 రోజులు పూజ చేసిన తర్వాత ఎన్నో రకాల నైవేద్యాలు పెడతాం, దండలు పెడతాం, వస్త్రాలు వేస్తాం, ఏదో లైటింగ్ పెడతాం, ఇవన్నీ పెడతాం. 9 రోజులు అయిపోయాక మళ్ళీ ఏం చేస్తాం, తీసుకెళ్ళి హుస్సేన్ సాగర్లోనో పక్కన ఉన్న దేంట్లోనో కలిపేస్తాం. అంటే మనం పుట్టినప్పుడు అయితే మనకు ఉన్న ఆడంబరాలన్నీ కూడా ఈ కార్లు, బంగ్లాలు, మన తిండి, వస్త్రాలు, అలంకరణలు, సామాగ్రి ఇవి మళ్ళీ మనతో ఏమీ రావు. మనం మట్టిలో పుట్టాం, మట్టిలో కలిసిపోతాం, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళిపోతాం. కాబట్టి దేని మీద వ్యామోహం ఉండకూడదు.
పెద్ద పెద్ద దండలు వేస్తారు, 5,000, 2,000, 3,000 పెట్టి. దండలు మొన్నటికి వాడిపోతాయి, తీసి పక్కన పడేస్తారు. 9 రోజులు దేవుడా దేవుడా గణపతి బప్పా మోరియా అంటూ ఘనంగా పూజలు చేస్తారు. 9వ రోజో 11వ రోజో తీసుకెళ్లి నీళ్ళల్లో కలిపేస్తారు. ముందు రోజు చేసిన పూజలు ఉన్నాయా, ప్రసాదాలు ఉన్నాయా, చేసిన అలంకరణలు ఉన్నాయా, దండలు ఉన్నాయా? ఏమీ లేవు. కాబట్టి దేని మీద ఆశ పెంచుకోవద్దు. ఈ అలంకరణలన్నీ కూడా మనకు ఊపిరి ఉన్నంతసేపే, ఆగిపోయాక ఒంటి మీద వస్త్రం కూడా తీసేసి ఈ వినాయక నిమజ్జనం ఎలా చేస్తారో మన కూడా అలాగే దహనం చేసేస్తారు. మనతో పాటు మన కారు రాదు, బంగ్లా రాదు, ఆస్తులు రావు, అంతస్తులు రావు. కాబట్టి దేని మీద అహంకారం ఉండకూడదు. మనం మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోతాయి, చివరికి నీతో ఏది రాదు అని చెప్పడమే ఈ యొక్క నిమజ్జనం అనమాట. అలాగే మట్టి గణపతి అంటే గంగాదేవి కూడా తల్లితో సమానం కాబట్టి అమ్మ ఒడిలోంచి వచ్చి మళ్ళీ అమ్మ ఒడిలోకే వెళ్ళిపోయాడు అనమాట వినాయకుడు. ఆ గంగలోంచి మట్టిని తీసి బొమ్మను చేస్తాం, మళ్ళీ తీసుకెళ్లి గంగలోనే మళ్ళీ మనం నిమజ్జనం చేస్తాం. కాబట్టి ఈ యొక్క వినాయక చవితి పూజ వెనుక, నవరాత్రుల వెనుక ఇలా ఎన్నో కథలున్నాయి, ఎన్నో జీవిత సత్యాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా మట్టి గణపతిని తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టి నేను చెప్పిన విధానంగా పూజ చేసుకోండి. నాకు ఇది కూడా చేయడం చేత కాదేంటంటే ఓం గం గణపతయే నమః, ఓం గం నమః అని చెప్పి మట్టి గణపతిని పెట్టి మీకు తోచిన నైవేద్యాలు అక్కడ పెట్టి ఓం గం నమః 108 సార్లు జపం చేయండి. ఓం గం గణపతయే నమః అనుకుంటూ పత్రి వేసి దండం పెట్టండి. దానికి కూడా ఆయన సంతోషిస్తాడు. మీరు ఎంత కంపెనీవి తెచ్చావో, ఎంత క్వాలిటీ సామాన్లు తెచ్చావు అనేది కాదు, ఎంత భక్తితో చేసావు అనేది ముఖ్యం. కాబట్టి మీరు భక్తితో చెయ్యండి, మీ శక్తి కొలది చెయ్యండి, ఆ దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. కాబట్టి వినాయక చవితి నాడు మీరు ఈ యొక్క చెప్పిన విధానంగా పూజ చేసినట్లయితే గణపతి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. కాబట్టి ఆ గణపతిని పూజించండి, విఘ్నాలు తొలగి విజయాలు సాధించి ముందుకు వెళ్ళండి. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలతో ఆ గణపతి యొక్క ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.